పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని లయన్ కొన్నాడ రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ వేదిక సారథ్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరాన్ని హరితవనంగా తయారు చేయడం మనందరి బాధ్యతగా భావించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ హోదాలో మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంగా చేపడుతున్నామని అన్నారు. నమస్కారం. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీర్ఘల్పొన్ గారు వారి ఆదేశాల మేరకు, అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానికి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వారికి ఇందు మూలంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్కని నాటాలి, ఆ మొక్కని సంరక్షించాలి అనే కాన్సెప్ట్తో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు 316A వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం నాకు ఎన్విరాన్మెంట్ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పారు. సుమారు 72 క్లబ్స్ వరకు నేను చూసుకోవాలి. అప్ టు రాజమండ్రి వరకు, ప్రతిపాడు క్లబ్స్ వరకు నేను చూసుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేను మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎన్ని మొక్కలు నాటుతామన్నా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా, జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ మొక్కలు తెప్పించి వారికి అందజేయడం జరుగుతుంది. క్లబ్స్ అందరికీ కూడా. దీనికి గవర్నర్ గారు కూడా, మా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కూడా ప్రశంసించారు. అలాగే మీ పెద్దలందరి సంపూర్ణ సహకారంతో పట్టణంలో ఈ మన ఊరు మన బాధ్యతే కాకుండా మన కాలేజీలో ఇక్కడ చేయనటువంటి మన కాలేజీ బాధ్యతగా ఒక 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదామని, అలాగే ప్రముఖ వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు.